అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. అనంతామాత్యుని ఛందోదర్పణం ఇందులోని మొదటి ఆశ్వాసం ప్రాస ప్రకరణం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలో భాగంగా ముందుగా పద్యము, దాని యొక్క వివరణ, ఈ వివరణలు పూర్తయిన తర్వాత పద్యంలో ఉన్న విశేషాంశాలని బోల్డ్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా వినడం. రెండు భాగాలుగా ఉంటుంది. ముందుగా పద్యము వివరణ, తర్వాత బోల్డ్ ఎక్స్ప్లెనేషన్ విందాం. ప్రాస అంటే పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటున్నాం. ఆద్యోవలి ద్వితీయ ప్రాస అని నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణిలో తెలిపినట్టుగా పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటున్నాం. అలా నాలుగు పాదాలలో, పద్యంలో ఉండేటువంటి 4 పాదాలలోని రెండవ అక్షరాలు ఒకే విధంగా ఉన్నట్టయితే, అంటే స్వరమైత్రితో సంబంధం లేకుండా కేవలం హల్లులు ఒకే రకమైన హల్లులు ఉన్నట్టయితే దాన్ని ప్రాసనియమం అని చెప్పుకుంటాము. దీని గురించి అనంతామాత్యుడు ఛందోదర్పణంలో తెలిపిన వివరాలని చూద్దాం. ప్రాసంబగు రెండవయది వాసనగల మొదలి వ్రాయి వడియనబరగున్ ప్రాసంబులన్ని ఎడలను భాసురముగవడులు పాదముల హరి. ప్రాసంబగు రెండవయది వాసనగల మొదలి వ్రాయి వడి అనబరగున్. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి, వడి, వలి అని చెప్తున్నాం. రెండవ అక్షరాన్ని ప్రాస అంటున్నాం. ప్రాసంబులన్ని ఎడలను భాసురముగా వడులు పాదముల హరి. ఈ ప్రాసాక్షరాలు ప్రతిపాదంలో కూడా హల్లు మైత్రిని కలిగి ఉంటాయి. స్వరమైత్రి లేనప్పటికీ ఒకే విధమైనటువంటి వర్ణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని హల్లు మైత్రి అని చెప్పవచ్చు. ఆదిని గురు లఘువులలో నేది నిలిపెనదియ మొదలనిడి పాదములుత్పాదింపవలయును ఉపజాత్యాదుల మిశ్రముల దక్కనంబుదిశయనా. పద్యపాదంలోని మొదటి అక్షరం లఘువైతే అన్ని పాదాలలోని మొదటి అక్షరము లఘువే కావాలి. మొదటి అక్షరం గురువైతే అన్ని పాదాలలోని మొదటి అక్షరము గురువే కావాలి. ఎందుకు అంటే రెండవ అక్షరం ప్రాసగా ఉంటుంది కాబట్టి ప్రాసాక్షరానికి ముందున్నది లఘువు అవుతే లఘువుగా, అన్నింట్లలో లఘువుతోటే, గురువైతే అన్ని పాదాలు కూడా గురువుతోటే ఉండాలి అనేది నియమము. ఇందులో ఈ ప్రాసనియమం ఎక్కడుంటుంది, ఏ పద్యాల్లో ఉంటుంది అంటే ఉపజాతులు, మిశ్రమాలు ఈ రెండింటికి ప్రాసనియమం ఉండదు. ఆటవెలిది, తేటగీతి మొదలైన పద్యాలకి ప్రాసనియమం ఉండదు. జాతులకి, వృత్తాలకి ప్రాసనియమం ఉంటుంది. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేవము మొదలైనటువంటి వృత్తజాతి పద్యాలకి, అలాగే కందము మొదలైన జాతి పద్యాలకి ఇక్కడ ప్రాసనియమం అనేది ఉంటుంది. కుటిల కుంతలములు నిటలంబుపై దూల నోటలేక ధేను వాటమునకు అదయశోద పట్టి కదిల బొమ్మనిన ప్రాసాదితేటపడు ప్రమోదమొసగా. కుటిల కుంతలములు నిటలంబుపై దూల. ఇక్కడ ఈ ప్రాస ప్రకరణం అంతా కూడా ప్రాసనియమం గురించి చెప్తూ పద్యంలోని రెండవ అక్షరాలన్నీ కూడా ప్రాసాక్షరాలుగా గుర్తించి ఒకే విధంగా ఉంటే ప్రాసనియమం ఉంటుందని తెలియజేస్తూనే ఉదాహరణలన్నీ కూడా ప్రాసయతులను ఉదాహరణలుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇక్కడ ప్రాసయతులను ఉదాహరణలుగా తీసుకున్నారంటే పద్యపాదంలో చెప్పడం సులువవుతుందనేది ఒక కారణం. ప్రాసయతి అంటే రెండవ అక్షరం ప్రాసాక్షరం, మొదటి అక్షరం యతి అక్షరం. అలాగే ఆ పద్యపాదంలోని యతిమైత్రి అక్షరం ఎన్నవదైతే ఉంటుందో దాని తర్వాతి అక్షరం కూడా ప్రాసాక్షరమే వేసి ఉండడాన్ని ప్రాసయతి అంటాం. మొదటక్షరం యతి, రెండవ అక్షరం ప్రాస. యతిమైత్రి స్థానం ఉండేటువంటి అక్షరం తర్వాత కూడా ప్రాసస్థానంలో ఉన్న అక్షరం ఉపయోగించడాన్ని ప్రాసయతి అంటాం. ఇక్కడ ఉదాహరణలన్నీ కూడా మనకు ప్రాసయతి ఉదాహరణలనే ప్రాసకు ఉదాహరణలుగా స్వీకరించడం జరిగింది. అది గమనించాలి. ఇక్కడ కుటిల కుంతలములు నిటలంబుపై దూల. కు అనేది యతిస్థానం, ని అనేది యతిమైత్రి స్థానం, టి ప్రాసస్థానం. అక్కడ నిట అన్నప్పుడు ప్రాసయతి స్థానం, యతి స్థానం తర్వాత ఉన్న అక్షరం కాబట్టి ఇది ప్రాసయతి స్థానం. అందుకే కుటిల నిటల. ఇక్కడ గమనించవచ్చు మనము కు హ్రస్వము, నీ కూడా హ్రస్వము. నోట లేక ధేను వాటమునకు. నో దీర్ఘము, అక్కడ నోట, అక్కడ వాట అన్నప్పుడు వా కూడా దీర్ఘము. ఇలాగే
నందనుతుడు నాగ సౌందర్య నిధియన అమరు బిందు పూర్వకము మొదలను పక్షిగమనుడన నధోక్షజుడన సంయుతాక్షరాది చెల్లున సమగురువు. ఇక్కడ నంద అన్నప్పుడు నా అనే అక్షరం గురువు. దీనికి ప్రాసయతి సౌందర్య సౌమ్ అనేటువంటిది కూడా గురువు. ఇక్కడ బిందుపూర్వకం, మొదట బిందుపూర్వకమే, తర్వాత కూడా బిందుపూర్వకమే. అలాగే మూడవ పాదం తీసుకుంటే పక్షి గమనుడన అధోక్షజుడన, పక్షి అన్నప్పుడు సంయుక్తాక్షరానికి ముందు. అలాగే అధోక్షజుడు ధోక్ష అన్నప్పుడు కూడా అక్కడ సంయుక్తాక్షరానికంటే ముందు ఉండడం. అలాగే అర్ధబిందు సహిత మగువర్ణమునకు ప్రాసాదియరయనిడు దయకరంబు నేడు మనకు గల్గినాడు లక్ష్మీనాథుడేటికింక నేడు మాటలనగా. ఇక్కడ అర్ధబిందువుకు సంబంధించి చెప్పడం జరిగింది. అర్ధబిందు సహిత మగువర్ణమునకు ప్రాసాదియరయ నిడుద ఎక్కరంబు. నేడు ఇక్కడ అర్ధబిందువుతో కూడిన ప్రాసాక్షరము మనకు కల్గినాడు అక్కడ కూడా అర్ధబిందువుతో కూడిన ప్రాసాక్షరము. ఏటికింక నేడు మాటలనగా అర్ధబిందువుకు అర్ధబిందువుతో ప్రాసయతి ఉంది. అలాగే ఏటికింక నేడు మాటలనగా ఇక్కడ ఏటి అన్నప్పుడు అర్ధబిందువు ఉంది, మాట అన్నప్పుడు అర్ధబిందువు లేదు. కావున అర్ధబిందువుకు పూర్ణబిందువుకు అర్ధబిందువుతోనూ అర్ధబిందువుకు మళ్ళీ అర్ధబిందువుతోనూ ప్రాసయతి ఉంటుంది. అలాగే అర్ధబిందువుకు అర్ధబిందువు లేని సందర్భంతో కూడా ప్రాసయతి ఉంటుంది అని ప్రాసలో ఉండేటువంటి వివిధ భేదాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. కురుచమీది సున్న మరితేల వ్రాయ ప్రాసద్వయాది నిట్లు జరుగున్ అచ్యుతుడు సమస్త వల్లభుడు నాగ అయ్యచ్యుతుండు సకల వల్లభుండనంగా. హ్రస్వం తర్వాత వచ్చేటువంటి పూర్ణ బిందువు వికల్పంగా ఖండబిందువుగా మారుతుంది. అంటే పూర్ణ బిందువు నిండు సున్నా అరసున్నాగా మారుతుంది. అరసున్నాకు అరసున్నాతో నిండు సున్నాకు నిండు సున్నాతో ప్రాసయతి అనేది కనిపిస్తుంది. ఇక్కడ అచ్యుతుడు సమస్త వల్లభుడునాగా అన్నాడు. ఇక్కడ అచ్యుతుడు అన్నప్పుడు అర్ధబిందువు, అలాగే వల్లభుడు అన్నప్పుడు కూడా అర్ధబిందువు. తర్వాత చివరి పాదంలో అచ్యుతుండు పూర్ణబిందువు, సకల వల్లభుండనంగా భుండు అన్నప్పుడు కూడా పూర్ణబిందువు. అర్ధబిందువుకు అర్ధబిందువుతోనూ పూర్ణబిందువుకు పూర్ణబిందువుతో ప్రాసయతి అనేది కుదురుతుంది. ప్రాసల్లో ఉండే 12 రకాల భేదాలను గురించి 12 విధ ప్రాసాలను ఇక్కడ తెలియజేస్తూ సమనామ ప్రాసము ప్రాసమైత్రి రుత్రిలును ప్రాది సమలగువు వికల్పము బిందువర్ధ బింద్వాక్యము ఉభయ సంయుక్త సంధిగత సంజ్ఞికముల్. 12 రకాల ప్రాసలను ఈ పద్యంలో తెలియజేశాడు. సమనామప్రాస, ప్రాసమైత్రి, రుప్రాస, త్రిప్రాస, ప్రాదిప్రాస, సమలఘుప్రాస, వికల్పప్రాస, బిందుప్రాస, అర్ధబిందుప్రాస, ఉభయప్రాస, సంయుత ప్రాస, సంధిగత ప్రాస. ఒక్కొక్క ప్రాస గురించి మళ్ళీ మనము వివరంగా చూస్తే మొదటిది సమప్రాసము. అరసున్నలు నెరసున్నలు నొరసిన వర్ణములు జెడ్డయును దీర్ఘమునన్ బెరసిన చో సమవర్ణములరసి నిలుపవలయుతో యజాసన జనక. అరసున్నలు అర్ధబిందువు, నెరసున్నలు పూర్ణబిందువులు, ఒరసిన వర్ణములు జెడ్డయు, జెడ్డ అంటే ద్విత్వాక్షరాలు, దీర్ఘము దీర్ఘాక్షరాలు. అర్ధబిందువు, పూర్ణబిందువు, ద్విత్వాక్షరము, దీర్ఘము. ఇవి ఎక్కడైతే ఉంటాయో మనకు ప్రాసస్థానంలో ఇవి ఎక్కడైతే ఉంటాయో ప్రాసయతి స్థానంలో కూడా తప్పకుండా ఉండాలి. 2 చోట్ల కూడా ఒకే విధంగా ఉంటే దాన్ని సమప్రాస అంటున్నాము. వరువడి ప్రాసములు సమాక్షర సంశోభితములైన చాలును మరి తత్స్వర వైసాదృశ్యంబులు పరిహరణీయంబులందు పంకజనాభా. ఇక్కడ ప్రాసయతి లేదా ప్రాస గురించి తెలియజేస్తూ ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రాసంలో సమాక్షర సంశోభితములైతే సరిపోతుంది. అంటే ప్రాసాక్షరం ఒకే అక్షరమైతే సరిపోతుంది. రాకు రా ఉంటే సరిపోతుంది, కాకు కా ఉంటే సరిపోతుంది. స్వరమైత్రి అవసరం లేదు. అంటే ఇక్కడ కా ఉంటే అక్కడ కా అనే రావాల్సిన అవసరం లేదు. కీ వచ్చినా, కు వచ్చినా, కే వచ్చినా
అక్కడ ప్రాసయతి అనేది చెల్లుతుంది. అంతే, మనకి యతిలో మాత్రం తప్పకుండా స్వరమైత్రి దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ప్రాస విషయంలో ఆ స్వరమైత్రి అవసరం లేదు అని చెప్తూ, వీడే కృష్ణుడల్ల వాడే ప్రలంబారి కొండ ఎత్తెని తడతండు ద్రవ్యే ఒడ్డగెడవుగాగ దొడ్డరాజేలెడి వీడు నాగప్రాసమిడువచ్చు. వీడే కృష్ణుడల్ల వాడే ప్రలంబారి, వీడే వాడే, ఇక్కడ 2 చోట్ల కూడా దీర్ఘం వచ్చింది. కొండ ఎత్తెని తడతండు ద్రవ్యే, కొండ తండు, ఇక్కడ పూర్ణ బిందు వచ్చింది. ఒడ్డగెడవుగాగ దొడ్డరాజేలెడి, ఒడ్డ దొడ్డ ద్విత్వాక్షరం వచ్చింది. వీడు నాగప్రాసమిడువచ్చు, ఇక్కడ మళ్ళీ దీర్ఘాక్షరం, అక్కడ కూడా దీర్ఘాక్షరం, వీడు మీడు అని. ఆయుపేంద్రుని బొడగాంచుటేయుపాయమనెడు దీర్ఘాదులచట హ్రస్వాదులైన అయ్యుపేంద్రుని బొడగాంచుటెయ్యుపాయమన సమప్రాసమగునోదు జనదురహలా. ఆ ఉపేంద్రుని బొడగాంచుటేయుపాయము, ఇక్కడ దీర్ఘాక్షరాలు ఆయు టేయు 2 కూడా ఆ టే 2 దీర్ఘాక్షరాలు. అయ్యుపేంద్రుని బొడగాంచుటెయ్యుపాయం, ఇక్కడ 2 కూడా ద్విత్వాక్షరంతో కూడున్నటువంటివి. ముందున్నవి హ్రస్వాక్షరాలు, ప్రాసాక్షరము ద్విత్వాక్షరము. అయ్యుపేంద్రుడు, ఎయ్యుపాయము అనేది. ఇట్లా 2 చోట్ల కూడా ఒకే విధమైనటువంటి అక్షరాలు వేయడాన్ని సమప్రాస అంటున్నాము. తరువాత ప్రాసమైత్రి. లలలు 2ను నొండొంటగలసి వచ్చున్ అమరునన్యోన్యమును రుయుతాయుతములు బిందు పూర్వమైతమలోన బొందుబమలు ప్రాసమైత్రికి నిధి స్వరూపంబుదెలియా. ప్రాసమైత్రి అంటే ఒకే రకమైనటువంటి దగ్గరగా ఉండేటువంటి వర్ణాలతో ప్రాస వేయడం. లా అలా, అలాగే సున్నాతో కూడినటువంటి బా మా, ఈ రెండింటి మధ్య సారూప్యత ఎక్కువ ఉంటుంది. లా అల మధ్య, సున్నాతో కూడిన బా మాల మధ్య. అలాగే రుకారానికి, అచ్చుల్లో ఉండే రుకారానికి, అచ్చుల్లో ఉండే ఈ రుకారానికి ఇతర అచ్చులతో కూడినటువంటి హల్లు, రేప హల్లును ప్రాసయతిగా వాడుకోవడానికి అవకాశం ఉంది అని తెలియజేస్తూ, ఉదాహరణకి నీలవర్ణు గర్భగోళంబునందు లోకంబులెల్ల నుండు నిమ్మితోడ శ్రీకి నొడయడుజ్వలాకృతి తడన్న ప్రాసమైత్రి ఇట్లు పరగు కృష్ణ. నీలవర్ణు గర్భగోళంబునందు, నీల లా, గర్భగోళంబు లా అలా, లాకు అలాకు ప్రాసయతి. కంబులెల్ల నుండు నెమ్మితోడ, ఇక్కడ కంబు సున్నాతో కూడిన బకారానికి, నెమ్మి ద్విత్వమకారానికి ప్రాసయతి. శ్రీకి నొడయడుజ్వలాకృతి తడన్న, శ్రీకి కాకు గుడిస్తే కి, ఇక్కడ ఆకృతి కృ, ఋత్వానికి కాకు గుడితోటి యతిమైత్రి. ప్రాసమైత్రి ఇట్లు పరగు కృష్ణ. ప్రాసమైత్రిలో ఈ 3 అంశాలు ఉంటాయి. లా అలల మధ్య, అలాగే సున్నాతో కూడిన బాకు మకారానికి, అలాగే ఋత్వానికి ఇతర అచ్చుతో కూడిన హల్లుకు ప్రాస అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మధ్య, ఈ 2 అంశాల మధ్య మైత్రి ఉంది కాబట్టి, అంటే లా అలా, సున్నాతో కూడిన బామ, అలాగే రుకారానికి ఇతర అచ్చుతో ఉన్నటువంటి హల్లు, వీటి మధ్య సారూప్యత సామీప్యత ఉండడం వల్ల, వీటి మధ్య మైత్రి ఉండడం వల్ల వీటితో వేసినటువంటి ప్రాసను ప్రాసమైత్రి అంటున్నాము. దీనికి మరొక ఉదాహరణ ఇచ్చాడు. తగరుకారాన్వితంబు ద్విత్వంబుగాగా పరగు నచ్చపు జెడ్డతో ప్రాసమైత్రి యకృపానిధి హరిగని మృక్కిరనగా సంభృతాశ్రితుడతిశయో జృంభుడనగా. ఇక్కడ అకృపానిధి కాకు కవత్తు ఋత్వము, మృక్కి కాకు కవత్తు గుడి, ఇక్కడ ఋత్వానికి గుడితోటి యతిమైత్రి, లేదా ఇక్కడ ఋత్వానికి హల్లు మీద ఉన్న ఋత్వానికి హల్లు మీద ఉన్న గుడితోటి ప్రాసయతి అనేది వేయడం జరిగింది. ఇది ప్రాసమైత్రి. ఋప్రాసము.
ఆరయ స్వరగణమయ్యు రుకారము రుప్రాసమనగగదియును రేపన్ చేరితనయురముదన్నిన ఆరుషి పాదంబు పిసికె అచ్యుతుడనగన్. ఇక్కడ రుకార ప్రాస స్వరాలలో అచ్చుల్లో ఉండేటువంటి రుకారానికి ప్రాసకు సంబంధించిన నియమాలను తెలియజేస్తున్నాడు. ఇక్కడ రుకారానికి రేపతో సాధారణంగా మిగతా హల్లులను అకారము, అచ్చులను అకారము, ఇకారము, హల్లులనైతే కకారాదులు, కకారము, గకారం అని చెప్తారు. రకారాన్ని మాత్రం రేప అని సంబోధించాలి. ఇక్కడ రేపకు రుకారానికి ప్రాసమైత్రి ఉంది. ఎందుకు రేపకు రుకారానికి ప్రాసమైత్రి ఉంది అంటే మనకు యనాదేశ సంధిలో ఈ ఊ రూలకు యా వా రాలు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ రుకు రకారం రేపతో, రకారం అంటే మీకు అర్థం కావడానికి రకారం అని నేను చెప్తున్నాను, రకారాన్ని రేప అంటాం. ఆ రేపతో సంబంధం ఉంది కాబట్టి రుకు రేపకు ప్రాసేతి అనేది మనకు కనిపిస్తుంది. ప్రాస నియమం దీంట్లో మనము వాడవచ్చు. అలాగే ఈ పద్యంలో ఆరయ, కారము, జేరి, యా ఋషి అన్నప్పుడు మొదటి 3 పాదాలలో రేప ఉంది, 4వ పాదంలో అచ్చు అయినటువంటి రుకారం ఉంది. ఈ విధంగా రేపకు రుకారానికి ప్రాస వేయడానికి అవకాశం ఉంది అని తెలియజెప్పేదే రుప్రాసము. తెల్లమిగ రుకారము యనాదేశవశత రేపయగుట ప్రాసంభయ్య రేపకిట్టు ఇదియ పరవర్ణయుతమయ్యనేని ప్రాసమైత్రియగుగాని రేప సంబంధిగాదు. రుకారము యనాదేశంలో రేపగా మారుతుంది కాబట్టి రుకారానికి రేపకు పరస్పరం మైత్రి ఉంటుంది కాబట్టి మనకు ప్రాసేతి వేసుకోవచ్చు. ప్రాస నియమములు ఈ రెండింటిని వాడుకోవచ్చు. తరువాత త్రిప్రాసము. ఇక్కడ త్రిప్రాసము అంటే త్రి అనే అక్షరానికి ప్రాసకు సంబంధించిన నియమం అని గమనించాలి. సంఖ్య పలుకు త్రికారంబుచెను తకార సదృశమై త్రికార ప్రాస సంజ్ఞగలిగి యాత్రివిక్రముడభయ ప్రదాతయనగా వాక్త్రిపతగోజ్వలులు విష్ణు భక్తులనగా. త్రి అనే అక్షరానికి సంబంధించిన ప్రాస నియమాలని దీంట్లో తెలియజేస్తున్నాడు. సంఖ్యావాచకమైనటువంటి ఈ త్రి అనే శబ్దానికి తకారంతో ప్రాస అనేది వేయడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ త్రికారంబునకు తీయ యసగ క్రింది రేప సంప్రాసరణమున రుత్వమై తృతీయయగున్ ఈ త్రికారమర్ధించి చూడ ఆ తకారంబునకు ప్రాసమయ్యనచట. ఇక్కడ త్రి అనే ఈ శబ్దానికి తీయ అనే ప్రత్యయం చేరినప్పుడు త్రి తీయ కాస్త తృతీయగా మారుతుంది. సాధారణంగా మనకు యనాదేశ సంధిలో ఈ ఊ రూలు యావారాలుగా మారుతాయి. కానీ ఇక్కడ త్రి అనే శబ్దంలో ఉండేటువంటి రేప తృతీయ అనే పదంగా మారినప్పుడు రేప కాస్త ఇక్కడ రుకారంగా మారుతుంది. అంటే సంధి తిరోగమనమైంది, రివర్స్ అయింది. ఇలా ఈ ఊరుల స్థానంలో ఎవరాలు రావాల్సింది కాస్త ఎవరాల స్థానంలో ఈ ఊరులు వస్తున్నాయి. ఇట్లా రావడాన్ని సంప్రసరణము అంటారు. ఈ ఊరులకచ్చు పరమగునేని సంధి ఎవరల ఆదేశమగునట్టి ఎవరలకున్ అడరి ఈ ఊరులు ఆదేశమయ్యనేని అధికృతుల సంప్రసారణమన్రుబుదులు. ఈ ఊరులకు ఎవరాలు ఆదేశంగా రావాలి, ఎవరాలకు ఈ ఊరులు వస్తే దాన్ని సంప్రసరణమని తెలియజేస్తున్నారు. ఇక్కడ సంప్రసరణలో త్రి అనే శబ్దానికి తీయ కలిసినప్పుడు తృతీయ కాస్త తృతీయగా మారుతుంది. తృతీయ కాస్త తృతీయగా మారుతుంది. అట్లాంటి త్రి అనే అక్షరానికి త్రి అనే శబ్దానికి కేవలం తకారంతో మాత్రమే ప్రాస నియమం వేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ప్రాదిప్రాసము. ప్రాదియైయన శబ్దంబు ప్రాణమగుట పరగణనలకు వేర్వేర ప్రాసమయ్యే క్షోణిధరుడెత్తె నేనుగు ప్రాణమనగా దానవారాతి వ్రేతల ప్రాణమనగా. ప్రాదికి సంబంధించిన ప్రాసనియమం గురించి తెలియజేస్తూ ప్రాదుల్లో ఉండే ప్ర అనే శబ్దానికి అన కలిసి ప్రాణ అవుతుంది. అంటే సాధారణ నకారం అనగా మారింది, ఇక్కడ ప్రాణ అయింది. కాబట్టి
నాక్ అనాక్ ఈ రెండింటికి కూడా ప్రాస వేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి ఇక్కడ ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. క్షోణి ధరుడెత్తే నేనుగు ప్రాణమనగా. క్షోణి ధరుడెత్తే ఏనుగు ప్రాణమనగా. క్షోణి ప్రాణ రెండు చోట్ల కూడా అనా ఉంది. తర్వాతి చివరి పాదంలో దానవారాతి వ్రేతల ప్రాణమనగా. దాన సాధారణకారము, ప్రాణ అన. నాకు అనాకు మధ్య కూడా మనము ప్రాసనియమం వేసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేసేది ప్రాదిప్రాసము. సమలఘు ప్రాసము. ఓలి రేపతో గూడియునూదబడక తేలి తెలుగున తమ ఎట్టి వ్రాలతోన సమలఘు ప్రాసమగు రెక్కలమరబట్టి విద్రిచె నసుర కృష్ణుండు దిక్కుల ధ్రువననగా. సమలఘు ప్రాసం సాధారణంగా మనకి నియమంలో సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు కావాలి. కానీ కొన్ని చోట్ల అదృచు, విదృచు మొదలైనటువంటి పదాలలో సంయుక్తాక్షరానికి ముందుండే అక్షరము లఘువే అవుతుంది, గురువు కాదు. ఎందుకంటే ఊదబడదు. అదృచు అన్నప్పుడు అద్ రుచు అని పలకం, ఆ దృచు అని పలుకుతాం. ఊది పలకబడవు కాబట్టి అదృచు, విదృచు మొదలైనవన్నీ కూడా సంయుక్తాక్షరానికి ముందున్నవి లఘువులే అవుతాయి. అట్లాంటివి ప్రాసస్థానంలో వచ్చినప్పుడు వాటికి మళ్ళీ అలాంటి పదాలనే ప్రాసయతి స్థానంలో ఉపయోగించుకోవాలని చెప్తున్నాడు. ఇక్కడ విద్రిచె నసుర కృష్ణుండు దిక్కు లద్రువననగా. విద్రిచే అన్నప్పుడు వి లఘువే అవుతుంది, గురువు కాదు. అలాగే అధ్రువ అన్నప్పుడు లా కూడా లఘువే అవుతుంది. ధ్రు అనేది సంయుక్తాక్షరమైనప్పటికీ ముందున్నలా లఘువే అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ఊది పలకడం లేదు కాబట్టి. అట్లా ఊది పలకలేనటువంటి పదాలలో ఉండే అక్షరానికి తిరిగి అలాంటి పదాల్లో ఉండే అక్షరంతోటే ప్రాస అనేది వేసుకోవాలి అని చెప్పేది సమలఘు ప్రాసము. వికల్ప ప్రాసము. సానునాసికలౌ వర్గహల్లులకు తృతీయములు వికల్ప ప్రాసమయ్యలర్చు. ప్రాజ్ఞగంబు పైరవిదోచె నగ్నివోలే ప్రాగ్ముకుండైను తించెని వాగ్మి అనగా. అనునాసిక అక్షరాలైన ఞ, ఇని, అన, న, మ అనే అక్షరాలతో ప్రాసకు సంబంధించిన విషయాలను గురించి దీంట్లో తెలియజేస్తున్నాడు. ఈ ఞ, ఇని, అన, న, మ అనేవి వర్గాక్షరాల్లోని వర్గ పంచమాక్షరాలు. ఈ వర్గ పంచమాక్షరాలకు ఆ వర్గంలోని తృతీయాక్షరాలైన గ, జ, డ, ద, బ అనే సరళాక్షరాలతోటి ప్రాస అనేది వేసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాడు. ప్రాజ్ఞగంబు పైరవిదోచె నగ్నివోలే. ప్రాజ్ఞగంబు అక్కడ జ్ఞ ఉంది, అగ్ని గకారంతో ప్రాస అనేది పడింది. ప్రాగ్ముకుండై నుతించెని వాగ్మి అనగా. ప్రాగ్ముకుండు ఇక్కడ కూడా ఇన్యాకు వాగ్మి అన్నప్పుడు గకారంతో ప్రాస అనేది వేసుకోవడం జరిగింది. ఇలా వికల్ప ప్రాసలో అనునాసికాక్షరానికి ఆ వర్గంలోని తృతీయాక్షరంతో ప్రాస వేయడాన్ని వికల్ప ప్రాసము అంటున్నాము. బిందు ప్రాసము. పేర్చి పొల్లునకారంబు బిందువగుచు మీదనున్న ధకారంబు నూద ప్రాస బంధమగు కృష్ణుడు దయించినంధరిత్రి అంతయును నిరుపద్రవం బయ్యననగా. కేవల నకారానికి ధకారం పరమైనప్పుడు బిందువు ఆదేశంగా వస్తుంది. అట్లా బిందువుతో కూడినటువంటి ధకారానికి సహజంగా ఉన్నటువంటి బిందువుతో కూడిన దకారంతో ప్రాస వేయొచ్చు. దాన్నే బిందు ప్రాసము అంటున్నాము. ఇక్కడ బంధ మగు కృష్ణుడు ఉదయించినందరిత్రి. బంధము అన్నప్పుడు సున్నాతో కూడిన ధకారము బంధము పదంలో అంతర్భాగంగా ఉన్న సహజమైన ధకారము, సున్నాతో కూడిన ధకారము. బంధ మగు కృష్ణుడు ఉదయించినందరిత్రి. నన్ ప్లస్ ధరిత్రి. నన్ నకారానికి ధ పరం కావడం వల్ల అక్కడ సున్నా వచ్చి నన్ ధరిత్రి కాస్త నంధరిత్రి వచ్చింది. ఇక్కడ బంధ నంధ ప్రాసేతి పడింది. అంటే ప్రాస అనేది ఈ రెండు చోట్ల కలిసింది. నకారం తర్వాత వచ్చే దకారం కలిసినప్పుడు సున్నా వస్తుంది, బిందువు వస్తుంది. అట్లాంటి దానికి సహజంగా పదాంతర్గతంగా ఉన్న బిందువుతో కూడిన దకారంతో ప్రాస వేయవచ్చు. దాన్నే బిందు ప్రాసము అంటున్నాము. అర్ధబిందు ప్రాసము. సార్ధ బిందువులై తేలినట్టి
పటల కరయు ప్రాసంబు నిర్బిందు వైనజెల్లు వీపు మోపులు మరి తల మోపులయ్యే మాటలేటికి మేటి తాబేటి కనగా మాటలేటికి మేటి తాబేటి కనగా. ఇక్కడ అర్ధబిందువుకు సంబంధించిన లక్షణాన్ని తెలియజేస్తూ అర్ధబిందువుతో కూడి ఉన్నటువంటి అక్షరాలకు అర్ధబిందువు లేనటువంటి అక్షరాలకు కూడా ప్రాస అనేది వేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి ఉదాహరణలుగా దీంట్లోనే చెప్తున్నాడు. వీపు మూపులు మరి తల మోపులయ్యే. వీపు అన్నప్పుడు అర్ధబిందువుతో కూడినటువంటి పువర్ణం. తలమోపు మోపు అన్నప్పుడు అక్కడ అర్ధబిందువు లేదు. వీపు మోపు ఒక దగ్గర అర్ధబిందువు ఉంది, మరో చోట లేదు. మాట లేటికి మేటి తాబేటి కనగా. ఇక్కడ మాట అన్నప్పుడు అర్ధబిందువు లేదు, తాబేటి అన్నప్పుడు అక్కడ అర్ధబిందువు ఉంది. అంటే అర్ధబిందువు ఉన్నదానికి అర్ధబిందువు లేని దానికి మిగతా నియమాలన్నీ అంటే ముందు దీర్ఘమైతే దీర్ఘము, హ్రస్వమైతే హ్రస్వము, అలాగే ప్రాసస్థానంలో ఉన్నవన్నీ కూడా ఒకే రకమైన హల్లును కలిగి ఉండడం, ఈ లక్షణాలన్నీ అలాగే ఉండి అర్ధబిందువు మాత్రమే ఉన్నా లేనికున్నా అర్ధబిందువుతో సంబంధం లేకుండా ప్రాస వేయడానికి అవకాశం ఉంది అని చెప్పేది అర్ధబిందు ప్రాసము. తర్వాత ఉభయప్రాసము. చూడగ లకార రేపలు గూడు డకారంబుచను నకుంఠితగతి తోడన ఉభయప్రాసము జాడబడును సంయుత ప్రసంగతి కృష్ణ. లకారము రేఫ, ల రా అనే వర్ణాలతో కూడిన డకారానికి కేవలం డకారంతో ప్రాస వేయొచ్చు. దీన్ని ఉభయప్రాసం అంటాం. లా రాలతో కూడిన డకారం డ్లా, డ్రా, ఇట్లా వాండ్రు, వీన్రు, వడ్లు, ఇట్లా డకారానికి లా రాలతో కూడి ఉండేటువంటి అక్షరంతో కేవలం డకారంతో ప్రాస వేయడానికి అవకాశం ఉంది. దీన్ని ఉభయప్రాసము అంటాం. పాడి మరగి బ్రతుకు వాండ్రిల వ్రేతలు వాండ్ర వెన్నలేల తండ్రి అనటి పండు కొరకు వింత ఇండ్లకు బోకు కృష్ణుండ నీకు ప్రాతె పన్లు నిచట. పాడి మరగి బ్రతుకు వాండ్రిల వాండ్రి అన్నప్పుడు డకారానికి రకారం, డారాలు సంయుక్తాక్షరంగా ఉన్నాయి. దానికి ఇక్కడ పాడి అన్నప్పుడు డకారంతో కేవల డకారంతో ప్రాసపడింది. వాండ్ర వెన్నలేల తండ్రి అనటి ఇక్కడ సున్నాతో కూడిన డకార రకారానికి మళ్ళీ సున్నాతో కూడిన డకార రకారానికి వాండ్ర తండ్రి. పండు కొరకు వింత ఇండ్లకు బోకు. పండు కేవల డకారానికి, ఇండ్ల డకార లకార సంయుక్తాక్షరానికి లకారంతో కూడిన డకారానికి పండు ఇండ్ల. పోకు కృష్ణుండ నీకు ప్రాతె పన్లు విచట. ఈ పాదంలో కూడా కృష్ణుండ బిందుపూర్వక డకారానికి, అక్కడ బిందుపూర్వక డకార లకారానికి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాతో కూడిన డకారానికి, రాతో కూడిన డకారానికి ఈ రెండింటికి కేవలం డకారంతో యతిమైత్రి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక నియమం కూడా గమనించాలి. రలయుతాయుత ప్రాస మార్గముదలంచి వాన్ల లేజూపు మోముల తీండ్రమారే అనుచు రెండును గూర్చిన ననువు దప్పు అండ్రు నిఖిలార్ధ విధులైన దండి కవులు. సాధారణంగా ప్రాస మనము సామ్యత కలిగినటువంటి అక్షరాలకు వేస్తున్నాము. ఆ లక్షణాన్ని అనుసరించి లకారంతో కూడిన డకారం డ్లా, రకారంతో కూడిన డకారం డ్రా, ఈ రెండింటికి సాధారణ డకారంతో ప్రాస వేసుకోవచ్చు అన్నప్పుడు మరి ఈ రెండింటి మధ్య కూడా ప్రాస వేసుకోవచ్చు కదా అనే మనకు సందేహం వస్తుంది. అంటే డ్రా, డ్లాల మధ్య కూడా ప్రాస వేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఈ లక్షణము చెల్లుబాటు కాదు అంటున్నాడు. డ్రాకు డాతో, డ్లాకు డాతో ప్రాస వేయొచ్చు. కానీ డ్రాకు డ్లాతో అంటే రవత్తు ఉన్న డ్రాకు, లవత్తు ఉన్న డాకు ప్రాస అనేది వేయడానికి వీలు లేదు. వాండ్ల తీన్ర అని వేయడానికి వీలు కాదు. ఇక్కడ ఇచ్చాడు కదా, వాండ్ల లేజూపు మోముల తీన్రమారే. అక్కడ వాండ్ల లకారంతో కూడిన డకారం, తీన్ర రకారంతో కూడిన డకారం, ఇలా వేయడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. తర్వాత సంయుత ప్రాసం. పాడు నూరు ప్రోలు బహువచనంబులై పరుగుచుండు నూది పలుకునప్పుడు తేల్చి పలుకునప్పుడు దీపించు సంయుత ప్రాస మిరుదెరుగుల పద్మనాభ.
పాడు, నూరు, ప్రోలు. వీటికి బహువచనమైనప్పుడు పాళ్ళు, నూళ్ళు, ప్రోళ్ళు అవుతుంది. దాన్ని తేల్చి పలికినప్పుడు పాలులు, నూలులు, ప్రోలులు అవుతుంది. ఇలా ఎక్కడైతే ప్రాసాక్షరంగా మనం వాడుకుంటున్న పదం ఉందో దానికి మరొక చోట ప్రాసగా వాడుకున్నప్పుడు అలాంటి పదాన్నే ఉపయోగించాలి. పాళ్ళు మనుజు లెక్క నొల్లుగా దొడిగెనయ్యుళ్ళు మిగుల బలిసే బ్రోళ్ళుగాగా భాగ్యవంతుడేలు పాలుల నూలులు ప్రోలులయ్య బ్రాతె కూలులిచట. పాళ్ళు, నూళ్ళు ప్రాసమైత్రి, యూళ్ళు, బ్రోళ్ళు ఇక్కడ కూడా ప్రాసమైత్రి. భాగ్యవంతుడేలు పాలులు నూలుల ఈ పాదాన్ని విడిచిపెడితే ప్రోలులయ్య బ్రాతె కూలులిచట. ఇక్కడ ప్రోలులు దాన్ని మనం సంధిని విడదీసి చదువుతున్నాం. ప్రోలులు, కూలులు. సాధారణంగా దీన్ని ప్రోళ్ళు, కూళ్ళు అనొచ్చు. ఇక్కడ ఒకవేళ ప్రోళ్ళు అని వేస్తే కూళ్ళు అని వేయాలి. ఇక్కడ విడదీసి వేశాడు కాబట్టి ప్రాసయతి స్థానం కూడా విడదీసి వేయాలి. అంటే ప్రాసలో ఒకే విధమైనటువంటి కూర్పు ఉండాలని చెప్తున్నాడు. పాడు, నూరు, ప్రోలు అనే పదాలకు బహువచనాలు వచ్చినప్పుడు పాళ్ళు, నూళ్ళు, ప్రోళ్ళు అవుతుంది. ఇవి సంయుక్తాక్షరంగా ఉంటే సంయుక్తాక్షరమే వేసుకోవాలి, లేదా విడదీసినప్పుడు విడదీసే వేసుకోవాలని చెప్పేది సంయుత ప్రాసము. సంయుక్తాక్షరానికి సంయుక్తాక్షరంతో, అసంయుక్తానికి అసంయుక్తాక్షరంతో దేనికి అదే ప్రాస వేయాలని చెప్పేదే సంయుత ప్రాసము. దీనికి సంబంధించి ఇంకొంచెం పొడిగిస్తూ తెలుగు నందులేదు లలిగ్రింది సుడిగృచ్చె గ్రొమ్మె నాగరేప కొమ్ముగాని ప్రాసమైత్రి చొరదు దా సంయుత ప్రాసమగును రేపయుతముననుసరించి. ఈ అచ్చుల్లో ఉండేటువంటి ఋకారము సంస్కృతంలోనే ఉంటుంది కానీ అచ్చ తెలుగులో ఉండదు. తత్సమ పదాల్లోనే ఉంటుంది కానీ అచ్చ తెలుగు పదాల్లో ఉండదు. కాబట్టి గృచ్చే, కృమ్మె వీటిలో ఉండేటువంటి రేపము ఉకారం ఉంది. గృచ్చే, కృమ్మె అనే చోట రేప ఉంది, ఉకారం ఉంది. ఇవి సంయుక్తాక్షరాలు కాబట్టి అట్లాంటి సంయుక్తాక్షరంతో ఎతివేయాలి తప్ప అసంయుక్త హల్లులతోటి ఆ రుకారాన్ని మనకు అచ్చుల్లో ఉండే రుకారాన్ని ఉపయోగించి ఎతివేయడం అంటే ఇక్కడ ప్రాస ఎతివేయడానికి వీలు లేదు. అంటే గృచ్చేలో ఉన్న గ్రూకు, కృష్ణలో ఉన్న క్రూకు ప్రాస వేయడానికి వీలు లేదు అని అర్థం. ఈ క్రిందటి రేపలు సమమైక్రాలు చుదేలి ప్రాసమగు సంయుక్తంబు ఆ క్రూర నక్రభయమున వాక్రువ్వదె గజము భక్తవత్సలుననగన్. ఇక్కడ మనకు ప్రాస నియమంలో ప్రాసేతి కాకుండా ప్రాసాక్షర నియమం ఇవ్వడం జరిగింది. ఆ క్రూర నక్రమునం, ఆ క్రూర నక్రభయమున, ఆ క్రూ వాక్రువ్వదె గజము, వాక్రు అనే రీతిగా సంయుక్తాక్షర ప్రాస అనేది ఉంటుంది. అంటే ఎక్కడ సంయుక్తం వాడితే మిగతా చోట్ల కూడా అలాంటి సంయుక్తమే వాడాలని చెప్పేటువంటిది సంయుత ప్రాస. తర్వాత సంధిగత ప్రాస. సంధిగత ప్రాస అంటే సంధి జరిగినప్పుడు జరిగిన తర్వాత రూపంలోని అక్షరానికి తగిన ప్రాస వేయడం సంధిగత ప్రాస. ధ్రువముగ సంధి జనిత రూప విశేష ప్రాసమనగబరగుపకారంబు అవిరల వకారమగున్ అయ్యవదారవ పాలెరుంగననగముకుందా. సంధి జరిగిన తర్వాత ఏ రూపంలోనైతే అక్షరానికి ప్రాస వేస్తామో అలాంటి అక్షరాన్నే వేసుకోవాలి తప్ప సంధి జరగడానికి పూర్వం ఉన్న అక్షరానికి ప్రాస వేయడానికి వీలు లేదు. ఎందుకు? ప్రథమాంత విభక్తులపై కదితములగు కచటతపలు గసడదవలగున్ పృథివినివి గజడదవలగు ప్రథమపు సున్నలగున్ అంత పదముల మీదన్. ప్రథమా విభక్తుల మీద వచ్చేటువంటి కచటతపులకు గసడదవలు వస్తాయి. అలాగే నకారం మీద వచ్చే కచటతపులకు సరళాలైన గజడదవలు ఆదేశంగా వస్తాయి. సంధిస్థలంలో ఏ పదం సంధిస్థలంలో ఏ వర్ణం ఉంటుందో ఆ వర్ణంతో ప్రాస వేయాలి అని తెలియజేస్తూ ఇంతకు ముందటి పద్యంలో ధ్రువముగ సంధిజనిత రూప విశేష ప్రాసమనగబరగు పకారంబు అవిరల వకారమగున్ అయ్యవదారవ పాలెరుంగ ననగముకుందా అన్నప్పుడు ధ్రువ, పవి, అవిరల అన్న చోట 3 చోట్ల కూడా సిద్ధవకారం కనిపిస్తుంది. చివరికి అయ్యవదారవ పాలెరుంగ, అయ్యవదారవ, పదారవ, పా అనేది ఇక్కడ వకారంగా మారి
వా అనేది వచ్చింది, సంధిగతంగా వచ్చిన వకారం. సంధిగతంగా వచ్చిన వకారానికి మిగతా చోట్ల కూడా వకారంతో ప్రాస వేయడం జరిగింది కాబట్టి దీన్ని సంధిగత ప్రాసము అంటున్నాడు. ఇలా ప్రాసకు సంబంధించిన కొన్ని పద్యాలని ఉదాహరణలుగా ఇచ్చాడు. వాడుగనువాడు సేకొనువాడుడెక్కులాడువాడు తపోనిదివాడు వెద్ద చిక్కెగరి మ్రొక్కె జలివాక్కుడక్కునెట్టె శౌరి దలిచెనిన్ బిలిచెనా సందులిట్లు. వాడు వాడు, లాడు వాడు, చిక్కే డక్కు, ఇట్లా ఒకే రకమైన అంటే దీర్ఘాక్షరం తర్వాత వచ్చే అక్షరానికి మళ్ళీ దీర్ఘాక్షరం తర్వాత వచ్చే అక్షరానికి ప్రాసయేతి అనేది వేయడం, అలాగే ద్విత్వాక్షరానికి ద్విత్వాక్షరంతో ప్రాస వేయడం అనేది ఈ పద్యంలో చూడొచ్చు. ఆయచేతన ద్వితీయదా నిజ రూపమయ్యునుండు ప్రథమయట్టులుండు క్రతువుగా చెదాశరథి కృష్ణుడొక పర్వతమును గొడుగు భంగి దాల్చెననగా. మొదటి పాదంలో ఆయచేత నద్వితీయ, ఆయా తీయ, దీర్ఘాక్షరం తర్వాత దీర్ఘాక్షరం తర్వాత. ద్విత్వమున కాదివర్ణంబు తెనుగునందు ఊదకుండును వలసిన ఊదియుండు జానకీ వల్లభుడు క్షమాశాలి అనగా దశరథాత్మజుడు స్వామి ధాత్రికనగా. ఛందస్సులోని ఆనుకూల్యతను ఈ పద్యం చెప్తుంది. మనకు కొన్ని చోట్ల లఘువు అవసరము, కొన్ని చోట్ల గురువు అవసరం ఉంటుంది. సాధారణంగా నియమాలలో ఊది పలికినప్పుడు గురువు అవుతుంది, సహజంగా పలికినప్పుడు లఘువు అవుతుంది. ఇక్కడ కొన్ని చోట్ల ద్విత్వానికి ఆదివర్ణంబు తెనుగునందు ఊదకుండును వలసిన ఊదియుండు. ద్విత్వాక్షరానికి అంటే ఇక్కడ ద్విత్వాక్షరం అంటే ద్విత్వం కావచ్చు, సంయుక్తం కావచ్చు. ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందుండే వర్ణాన్ని కొన్ని సందర్భాల్లో ఊది పలుకుతారు, కొన్ని సందర్భాల్లో అవసరం లేకుంటే ఊది పలకరు అని చెప్తూ జానకీ వల్లభుడు క్షమాశాలి అనగా, జానకీ వల్లభుడు క్షమాశాలి అనగా. ఇక్కడ క్ష ద్విత్వాక్షరం కాబట్టి దాని ముందున్నది గురువు కావాలి, కానీ ఇక్కడ ఊది పలకబడలేదు కావున లఘువే అవుతుంది. జానకీ వల్లభుడు క్షమ అన్నప్పుడు మనకు గణపరంగా తీసుకుంటే డు అనేది లఘువే అవుతుంది. తర్వాత దశరథాత్మజుడు స్వామి దాత్రికనగా. ఇక్కడ కూడా దశరథాత్మజుడు ఒక పదము, స్వామి అనేది ఒక పదం అయినప్పటికీ డు అనేది గురువు కావలసిన అవసరం ఉంది కాబట్టి దశరథాత్మజుడు స్వామి దాత్రికనగా అని కలిపి తీసుకొని ఊది పలుకుతున్నాడు. దశరథాత్మజుడు స్వామి అని తీసుకునేటట్టుగా దాని మొత్తాన్ని ఏకపదంగా తీసుకొని దశరథాత్మజుడు స్వామి దాత్రికనగా అన్నప్పుడు డుకారము అది గురువు అవుతుంది. అంటే మనకు గురువు కావాలనుకుంటే దాన్ని ఊది పలకాలి, అవసరం లేదు అనుకుంటే ఊదకుండా పలకాలి. ఆ సౌలభ్యం మనకు ఉంది తెలుగులో అని చెప్పడానికి ఈ పద్యాన్ని చందోదర్పణకారుడు ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు శబ్దాలంకార సంబంధమైన షడ్విధ ప్రాసల గురించి కూడా దీంట్లో చెప్పాడు. సాధారణంగా షడ్విధ ప్రాసల్లో సుకరప్రాస, దుష్కరప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, ద్విప్రాస, త్రిప్రాస ఈ 6 ఉంటాయి. కానీ ఇందులో అమరకడు దుష్కరము ద్వంద్వము చతుష్ప్రాసములును తగన్ అంత్యప్రాసమును అనుప్రాసమునన్ క్రమమున షడ్విధములయ్యకంసవిదారి. దుష్కరప్రాసము, ద్వంద్వము, చతుష్ప్రాసము, అలాగే అంత్యప్రాసము, అనుప్రాసము ఈ 6 రకాల ప్రాసలు. ఇవి శబ్దాలంకారాల్లో భాగంగా కూడా చెప్పుకుంటాము. మొదటిది దుష్కరప్రాసము. దుష్కరప్రాసము అంటేనే పేరులోనే ఉంది, చాలా కఠినమైన అక్షరాన్ని ప్రాసస్థానంలో నిలపడాన్ని దుష్కరప్రాసము అంటాము. దీనికి ఉదాహరణగా ఇందులో ఇచ్చాడు. భోకీలిత మణికటక యురక్కలిత రమాభిరామ రంజిత సుజనాంతఃకరణ ఖండితారాశిర కందుక యనగా దుష్కర ప్రాసమగున్. ఇక్కడ విసర్గతో కూడిన అక్షరాన్ని ప్రాసస్థానంలో వేశాడు కాబట్టి దుష్కర ప్రాస. సాధారణంగా ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, ష, నా లాంటి అక్షరాలను, విసర్గతో కూడిన అక్షరాలను ప్రాసస్థానంలో నిలపడాన్ని దుష్కర ప్రాస అంటారు. మనకి తిక్కన మహాభారతంలో భీష్మద్రోణ కృపాదిదన్వి నికరాబీలంబు
దుర్యోధన గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్పార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వా కలితంబు సైన్యమిది ఏజేరంగ శక్తుండనే అని ఒకచోట శకారమకారాలతో కూడిన సంయుక్తాక్షర ప్రాస వేశాడు. భీష్మ, గ్రీష్మ, చష్మ, అష్మ అనే అక్షరాన్ని ప్రాసస్థానంగా తీసుకున్నాడు. ఇట్లాంటి వాటిని దుష్కర ప్రాసలు అంటారు. తర్వాత రెండవది ద్వంద్వప్రాస. కంజనయన భవభీతి విభంజన శున శౌనకాది బహుముని చేతోరంజన ద్వంద్వప్రాస మనంజను నిష్పాట పల్కినంగృతులందున్. కంజనయన, భంజన, రంజన, అంజను. ఇక్కడ జన 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 రెండక్షరాలు ప్రాసాక్షరము ప్రాస తర్వాత అక్షరము 4 పాదాల్లో సమంగా వచ్చింది కాబట్టి దీన్ని ద్వంద్వప్రాసము అన్నారు. 2 అక్షరాలు అన్నిట్లో సమానంగా వచ్చాయి కావున దీన్ని ద్వంద్వప్రాసము అని అంటున్నాము. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియుము సుమతి. సుమతికారుడు చెప్పాడు. అల్లుని లుని, గొల్లని లని, పొల్లున లున, తెల్లని లని. ఇక్కడ అన్ని చోట్ల కూడా లా ని అనే 2 అక్షరాలు వరుస క్రమంలో ప్రాసాక్షరము ప్రాస తర్వాత అక్షరము ఒకే విధంగా వచ్చాయి కాబట్టి దీన్ని ద్వంద్వప్రాసము అంటారు. తర్వాత త్రిప్రాసము. ద్వంద్వంలో 2 అక్షరాలు వచ్చాయి, త్రిప్రాసంలో 3 అక్షరాలు వస్తే దాన్ని త్రిప్రాసము అంటున్నాము. తానవనీత ప్రియుడన దానవ నిర్మూలనైక తత్పరుడన సన్మౌని వినుతుడన అతసురధేనువనం కృతులయందు త్రిప్రాసమగున్. నవని, నవని, నివిను, నువనం ఇలా ప్రతిపాదనలో 2వ, 3వ, 4వ అక్షరాలు అంటే ప్రాసాక్షరము ప్రాస తర్వాత 2వ అక్షరాలు ప్రతిపాదనలో వచ్చాయి కాబట్టి ఇది త్రిప్రాస. 3 అక్షరాలు వచ్చాయి కావున దీన్ని త్రిప్రాస అంటున్నాము. ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతి. రకుమి, ఏరకుమి, మీరకుమి, దూరకుమి, పారకుమి, రాకు మీ అనే ఈ 3 అక్షరాలు వరుసగా వచ్చాయి కాబట్టి ప్రతిపాదనలో ప్రాస తర్వాత ఉండే 2 అక్షరాలు మొత్తం 3 అక్షరాలు వరుస క్రమంలో ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని ఏమన్నాము? త్రిప్రాసము అన్నాము. అలాగే చతుష్ప్రాసము. 2 ఉంటే ద్వంద్వము, 3 ఉంటే త్రి. అదేవిధంగా 4 ప్రాస తర్వాతి 3 అక్షరాలు ప్రతిపాదంలో ఒకే విధంగా వచ్చినట్టయితే దీన్ని చతుష్ప్రాసము అంటాము. వారణ వరద నిషాట విదారణ వీరావతార ధరణీ వలయోద్ధారణ విచరిత సత్యవధూరణ విజయనదగి చతుష్ప్రాసమగున్. ఇక్కడ రా, నా, వా, రా అనే అక్షరాలు ప్రతిపాదనలో ఆ 4 సమంగా ప్రయోగించబడ్డాయి కాబట్టి చతుష్ప్రాసము. ఈ చతుష్ప్రాసానికి మనకి సుమతికారుని మరొక పద్యం కూడా ఉంటుంది. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుబట కోటి దరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. టీకి ప్రాణ అనే ఈ 4 అక్షరాలు ప్రతిపాదనలో కూడా వస్తున్నాయి వరుసగా కాబట్టి దీన్ని ప్రాస తర్వాతి 3 అక్షరాలు కావున దీన్ని చతుష్ప్రాసము అంటున్నాం. ప్రాస తర్వాతి అక్షరము అన్నిట్లలో వస్తే ద్వంద్వప్రాసము. ప్రాస తర్వాతి 2 మొత్తం 3 అన్నిట్లలో వస్తే త్రిప్రాసము. ప్రాస తర్వాతి 3 అక్షరాలు మొత్తం 4 అక్షరాలు వచ్చినట్టయితే దాన్ని చతుష్ప్రాసము అంటున్నాము. తర్వాత అంత్యప్రాసము. పద్యంలోని ప్రతి పాదము చివర ఒకే విధమైనటువంటి అక్షరాలు ప్రయోగించడాన్ని అంత్యప్రాసము అంటారు. అగణిత విభవ స్ఫూర్తి నిగమాగమ సతత వినుత నిర్మలమూర్తి జగదభిరక్షణవర్తి అగు అంత్యప్రాసమిట్లు దంచిత కీర్తి. స్ఫూర్తి, మూర్తి, వర్తి, కీర్తి ప్రతిపాదం చివర ఒకే విధమైనటువంటి అక్షరం ప్రయోగించబడింది కాబట్టి దీన్ని అంత్యప్రాసము అంటున్నాము. మొదలిటి ప్రాసమే కాని ఇది అంత్యప్రాసమనగనేదట కానీ
కదియింపవలయుదా పదనెరిగిన బుధుడు కృతుల పరమజ్ఞాని. ఇక్కడ ప్రాస అంటే మనకు రెండవ అక్షరమే, కానీ ప్రతిపాదము చివర కూడా ఇలా వేయడాన్ని అంత్యప్రాసగా గుర్తించాలి అని. ఇక చివరిది అనుప్రాసము. ప్రాసస్థానంలో ఉన్న అక్షరం పద్యంలో పలుమార్లు ఆవృతమైతే అది అనుప్రాసము. ప్రాసస్థానంలో ఉండే అక్షరము ప్రతిపాదంలో రెండవ అక్షరంగా ప్రాసస్థానంలో ఉండే అక్షరం రావడం ప్రాసనియమం అవుతుంది. అలా కాకుండా ప్రాసస్థానంలో ఏ అక్షరమైతే ఉందో అది ఆ పద్యంలో చాలాసార్లు ఆవృతమైతే దాన్ని అనుప్రాసము అంటున్నాము. విప్రప్రకరముని ప్రీతిప్రద సుప్రభావయ ప్రతిమదో విప్రనుత సుప్రసన్న అనుప్రాస ప్రవనమిది మనుప్రియచరిత. ఇక్కడ ప్ర అనేది ప్రాసస్థానంలో ఉంది, అది చాలాసార్లు ఆవృతమైంది. దీనికి మంచి ఉదాహరణ మనకి గజేంద్ర మోక్షంలో పోతన భాగవతం అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షంలో అడిగెదనని కడువడిజను అడిగిన తన మగుడు నుడుగడని నడయుడుగున్ వెడవెడ జిడిముడి తడబడ అడుగిడు నడుగిడదు జడిమనడుగిడు నెడలన్. లక్ష్మీదేవి మనశ్చాంచల్య స్థితిని వర్ణించే ఆ పద్యంలో డకారము ప్రాసస్థానంతో పాటు పద్యంలో అనేక మార్లు ఆవృతమైంది కాబట్టి అది అనుప్రాస. అలాగే ఏనుగుకు మొసలికి సంబంధించిన పోరాటాన్ని చెప్పే కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరకర బెరయున్ కరికి మకరి మకరికి గరి భరమనుచున తలకు తల భటుల దరిపడన్. ఇక్కడ కూడా రకారము ప్రాసస్థానంతో పాటు పద్యంలో చాలాసార్లు ఆవృతమైంది కాబట్టి అనుప్రాసము. ఈ విధంగా 12 రకాల ప్రాసలు, ద్వాదశ ప్రాసభేదాలు, అలాగే అలంకారయుతమైనటువంటి షడ్విధ ప్రాసలు, మొత్తము 18 రకాల ప్రాసభేదాలని ఈ ప్రాస ప్రకరణంలో చెప్పుకోవడం జరిగింది. తరువాత యతి ప్రకరణంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు మనము ఈ వీడియోలో ప్రాస ప్రకరణానికి సంబంధించిన పద్యాలు, అందులో చెప్పబడిన లక్షణాలను గురించి తెలుసుకున్నాం. దీనికి కొనసాగింపుగా ఈ పద్యాల్లో చెప్పబడిన అంశాలను బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా తెలుసుకుందాం. అది మరొక వీడియోలో ఉంది. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఉంది, గమనించగలరు.